విన్నారో లేదో, న్యూ ఏజ్ ఆడియన్స్, కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, పబ్బుల్లో కుర్రోళ్ళు, స్కూల్స్లో. సో ఆయనకి బాలయ్య బాబు గారు అంటే ఒక సూపర్ హీరో అయిపోయారు ఇప్పుడు. సో వాళ్ళందరికీ నచ్చే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా తీసాం. సో టఫ్ అంటే కథ మీద ఫోకస్ చేస్తే మిగతా అన్ని ఈజీ. మెయిన్ కథ మీదే మేము దృష్టి పెట్టాం, మా పనితనం అంతా అక్కడే చూపించాం. అట్లాగే ఇమేజ్తో పాటు ఒక రెస్పెక్ట్ కూడా పెరిగింది. 3 సార్లు ఎమ్మెల్యే ఆయన, హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల రాజకీయ నాయకుడు. ఆయన మీద మహారాజ్ అనేటువంటి టైటిల్లో ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ అది. ఆ టైటిల్ని ఎలా జస్టిఫై అవుతుంది? ఇప్పుడు పోకిరి సినిమా ఉంది, మహేష్ బాబు గారు ఒక పోలీస్ ఆఫీసర్. అది రెస్పెక్టా మాసా అంటే మనం ఏం చెప్తాం, సినిమా చూస్తే అర్థం అవుద్ది. పోకిరి అనేవాడు ఒక పోలీస్ ఆఫీసర్ తాట తీస్తాడని. అలానే డాకు మహారాజ్ చూసిన తర్వాత ఈ సినిమాకి డాకు మహారాజ్ అని ఎందుకు పెట్టారు, వీళ్ళు ఏం చేశారు, ఏం సాధించబోతున్నారు అనేది మీకు జస్టిఫికేషన్ రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక బాబీ గారు చెప్పినట్టు డాకు మహారాజ్కి సంబంధించి నెక్స్ట్ 2 ఫంక్షన్లకి నువ్వు రాక వదిలితే కథ చెప్పేస్తావు. నువ్వు ఫర్దర్గా ఎలాగో చాలా సెలబ్రేషన్స్, చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో మాట్లాడుకుందాము. అయితే వన్ లాస్ట్ టైం మళ్ళీ ఒక్కసారి టీజర్ చూద్దామా? 2 సార్లు సరిపోలేదు కదా మనకి ఇక్కడ. సో ఇంకొకసారి టీజర్ ఆన్ స్క్రీన్ చూద్దాము. తమన్ గారి బ్యాక్గ్రౌండ్